మేడం నమస్తే అండి. మరి రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి మీద వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఒక మహిళగా మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అసలు ఈ వ్యాఖ్యల మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఏ మాతృమూర్తి కూడా సమర్థించదండి. ఇన్ కేసు అతను తల్లున్నా చెల్లున్నా భార్య ఉన్నా కూడా మహిళలతో ఎలా మాట్లాడాలో సభ్యత సంస్కారం నేర్చుకోమనే చెప్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ వాళ్ళకి ఆ పార్టీ నాయకులకి మహిళల్ని సంస్కారం ఇచ్చి మాట్లాడటం అనేది చేత కాదు. కూటమి నాయకులను పట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవిడ వృత్తి గురించి మాట్లాడటం, ఆవిడ టీచరే కానీ ఆవిడ వృత్తి గురించి విమర్శించి వ్యంగ్యంగా మాట్లాడటం, వెటకారంగా మాట్లాడటం, డబల్ మీనింగ్తో మాట్లాడటం. అందుకనే మీకు రెండుతో సరిపెట్టారు ప్రజలు. కాబట్టి ఇటువంటి డబల్ మీనింగ్ డైలాగులు మానేసి దగ్గర పెట్టుకొని మంచి మర్యాదలతో ఎట్లయితే సంస్కారంగా మాట్లాడడం మీ అమ్మ దగ్గర తల్లి దగ్గర నేర్చుకోండి. ఎందుకంటే మీ నాయకుడు తల్లికి చెల్లికి విలువలు ఇవ్వలేదు కదా, మరి మీకు ఎలాగ వస్తుంది? కానీ మీరు నేర్చుకోవాలన్నా మీరు నేర్చుకోలేరు. కాబట్టి మీరు అసలు రాజకీయ క్షేత్రంలో మర్యాద ఇస్తేనే మహిళలకు, ఎక్కడైతే ఇది భూమి స్త్రీలను గౌరవించే భూమి, ఇక్కడ మీరు స్త్రీలను గౌరవించకపోతే మేము రానున్న రోజుల్లో మీకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు, మీరు దుకాణం క్లోజ్ చేసుకోవాల్సింది. ఎలా చూడొచ్చండి, ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శల పక్కన రాజకీయంగా విమర్శల పక్కన పెట్టి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం, మేకప్ రాని అని అంటాం కానీ ఆవిడ మేకప్ అడిగితే కేజీలు బయటకు వస్తుందని చెప్పేసి మాట్లాడడం కానీ అసలు మహిళా సభ్య సమాజం ఈ వ్యాఖ్యలను అసలు ఎంతవరకు అసలు ఒక మహిళ కట్టు బొట్టు మేకప్ గురించి మాట్లాడే విలువ ఆయన దగ్గర అసలు అది చాలా తప్పు అండి, హేయమైన చర్య. అండ్ మనిషిని అంత క్లీన్గా అంత చూడాల్సినంత ఇదేంటి ఆయన, చాలా తప్పు అండి. అసలు మహిళలకి ఎంత మేకప్ వేసుకుంటే నీకెందుకు, నీ భార్య వేసుకోదా, నీ కూతురు వేసుకోదా? ఈరోజు స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు కూడా లైట్గా మేకప్ వేసి లిప్స్టిక్ వేస్తారు, అందులో తప్పే ఉంది, మేము కూడా వేసుకుంటాం. దీనికి విమర్శించాడు అంటే ఇది ఎట్లా అయితే ఒక ఎస్సీ మహిళని ఆయన అట్రాసిటీగా కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము వెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కూటమి తరఫు నుంచి కేసు ఫైల్ చేపిస్తాం. అంటే ఇక్కడ ఇదే విషయాన్ని ఆయన మళ్ళీ సమర్థించుకుంటూ నేను మహిళా లోకం మీద నేను కామెంట్ చేయలేదు, ఆవిడ వ్యక్తిగత వ్యాఖ్యల మీద ఆ సెకండ్లో వ్యవహరించిన తీరు మీదనే మాత్రమే నేను ఆవిడని వ్యాఖ్యానించానని చెప్పేసి మాట్లాడుతాను. వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఆమెని అక్క, అమ్మ, చెల్ల, ఆవిడ ప్రజాప్రతినిధి, ప్రజలతో ఎన్నుకున్న, అందులోనూ ఈ రాష్ట్రానికి హోం మంత్రి, హోమ్ మినిస్టర్ని నువ్వు అట్లా అన్నావంటే నీ ధైర్యం ఏంటి, నీ బలుపు ఏంటి? ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మహిళా లోకం మొత్తంతో చెప్పు దెబ్బలు తింటారని హెచ్చరిస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉన్న తరుణంలో మీరందరూ కూడా విజయోత్సవ సంబరాలు చేసుకుంటూ ఉంటే ఒకవైపు వైసీపీ వాళ్ళు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటంటారు? అసలు వ్యతిరేకత అనేది ఏమీ లేదండి. అప్పుడు జగన్ గారు ఏ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలు నడుపుతూనే స్పెషల్గా మళ్ళీ మహిళలకి ఏదైతే వాగ్దానం చేశారో ఉచిత బస్సు అని, అలాగే పెన్షన్స్ అని ఇంకా పెంచుతున్నారే. కానీ అప్పుడు ఆయన ఇచ్చిన రేషన్ కార్డు ఈయన తీసేసినట్టు రేషన్ కార్డులు మేము తీయలేదే, బొమ్మలు మేము మార్చలేదే. ఏ రాష్ట్ర అధికారంలో ఉంది కాబట్టి మేము చేస్తాం, కానీ నువ్వు ఇచ్చిన రేషన్ కార్డులు తీసేయటం అలా తొలగించడం అయితే జరగలేదు. ఏదైతే అధికారంలో ఉంది కాబట్టి ఆ బొమ్మ వేసుకోవడం తప్పు లేదు. కానీ నీకులాగా ఎదుటోడు తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులకు కూడా నీ బొమ్మ వేపించుకుంటాను అన్నది అది హేయమైన చర్య. మేమైతే కూటమిలో అట్లాంటివి జరగబోదు కూడా. 2 ఏళ్ల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటారు? చాలా సంతృప్తిగా ఉన్నారండి. నిజంగా బస్సు వచ్చిన తర్వాత కూడా, ఉచిత బస్సు వచ్చిన తర్వాత చాలా వరకు డబ్బు ఆదా చేసుకుంటాం, దాచుకోవటం, చీటీలు వేసుకోవటం, వాళ్ళ పిల్లలకు ఏదో ఒకటి చేసుకుంటానికి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు పొదుపు చేసుకుంటున్నారు. రోజుకి 50 రూపాయలు ఖర్చు అయ్యేది, మరి నెలకు వచ్చేసరికి వాళ్ళకి డబ్బులు మిగులుతున్నాయి. దాన్ని పొదుపు చేసుకొని వాళ్ళ ఇళ్లలోకి ఏదన్నా తినడానికి, బిడ్డలు పోషించుకోవడానికి ఇప్పుడు స్కూల్స్ తెరిచారు. స్కూల్లో ఒంటిపూట భోజనం పెడుతున్నారు, పిల్లలకి పోషక ఆహారం ఇస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు వచ్చి పిల్లలకి యూనిఫామ్స్, షూస్ ఇలాంటివి కూడా ఇస్తాం జరుగుతుంది. ఈరోజు ఇదివరకు బడికి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూలా అనేవాళ్ళు, ఈరోజు గవర్నమెంట్ స్కూల్ దగ్గర నిజంగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు క్యూ కడుతున్నారు. వెళ్ళి చూసుకోమండి, కళ్ళుంటే పరదాలు వేసుకొని తిరగటం కాదు. మీ నాయకులు రోడ్డు మీదకి వెళ్ళి ప్రజల్లో ఏం జరుగుతుందో, పాఠశాలలో ఏం జరుగుతుందో చూడమనండి. అంటే ఎలా ఉందండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ వర్క్ చేస్తున్న తరుణంలో అసలు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు మీరు తీసుకొచ్చారంటారు? అసలు ఈ రోజు ఇక్కడ చూశారు కదండి, పిల్లలు 550 మార్కులు వచ్చి పిల్ల ఎంత 592 అంత మార్కులు వచ్చి పిల్ల ఎంత సంతోషంగా తను వాళ్ళ తల్లి కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి అన్ని మార్కులు వచ్చినాయంటే ఆ టీచర్ ఒక క్వాలిటీ ఏంటి, ఆ టీచర్ ఎంత నిబద్ధతగా తను పనిచేస్తున్నారు అంటే. గవర్నమెంట్ అంటే ఇదివరకు నిజంగా ఏదైనా ఆఫీసులకు వెళ్తే లంచాలు,
స్కాములు, ఏంటి రౌడీయిజం, గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు. ఈ రోజుల్లో లేరే. అసలు మహిళల పైన నేరాలు చూడండి, ఏదైనా ఉన్నాయా, కేసులు ఉన్నాయా? ఆ కాంగ్రెస్ నుంచి ఈ కాంగ్రెస్ వరకు వీళ్ళందరూ ఇదే పని అండి. స్కాములు, గొడవలు, దందాలు, మర్డర్లు. ఎవరండి కుటుంబ సభ్యులను మర్డర్లు చేసుకుంది? కూటమిల్లో ఎవరు లేరు. మీరు గురిగింజలాగా మీ మచ్చ మీరు చూసుకొని మమ్మల్ని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నాం.